దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం ఉషస్సు ముద్ర కోసం తెలుసుకుందాం. ఉషస్సు అంటే తెల్లారగట్ట, ఉదయం పూట, సూర్యుడు రాకన్నా ముందు అంటే 3:30-4 గంటల నుంచి చాలా బాగా పనిచేస్తుంది. తెల్లారగట్ట అంటారు కదండి, అందుకే దీన్ని ఉషస్సు ముద్ర అన్నారు. పొద్దున్న లేవగానే ఈ ముద్రలో మంచం మీద కూర్చొని కూడా చేయొచ్చు. సుఖంగా కూర్చోవచ్చు, హాయిగా. నడుము తల తిన్నగా ఉంచి స్టిఫ్గా ఉంచకుండా ఫ్రీగా ఉంచాలి. చేతులు వేళ్ళన్నీ ఓపెన్ చేసి ఉంటాయి, చూడండి, కలవలే, దూరంగా ఉన్నాయి. వేళ్ళల్లో వేళ్ళు ఉంచుతాం. ఈ విధంగా పెట్టి అన్ని వేళ్ళు కలిసి ఉంటాయి. బొటన వేలు మీద బొటన వేలు ఉంటుంది. ఈ విధంగా ఒళ్ళో పెట్టుకొని ఉంటాం. ఆ చేతులు ఈ భాగాన్ని ఏమంటారు? చేతి భాగం అంటారు. ఇలా ఉండాలి. వీటిలో శరీర భాగాల్లో చాలా ముఖ్యం తెలుసుకోవాల్సినవి. వీటినన్నిటిని వేళ్ళు అంటాం. అరచేయి అంటాం దీన్ని. వెనక భాగం మండ భాగం, ఇది ఇక్కడ మణికట్టు భాగం, ఇది చెయ్యి, ఇది మోచెయ్యి, ఇది చేతి కండ భాగం, ఇది భుజ భాగం, ఇది భుజస్కంధం. ఇవి మనకు తెలియాలి. అందుకే చేతి వేళ్ళలో వేళ్ళు ఉంచినప్పుడు ఈ విధంగా బొట్టన వేళ్ళు ఉంచి ఈ విధంగా కూర్చున్నప్పుడు చేతులు అంటే చెయ్యి భాగాన్ని ఈ విధంగా టచ్ చేసి ఉంచాలి. చెయ్యి అంటే ఇది కాదు, ఇదంతా కలిపి చెయ్యి వస్తుంది. ఈ విధంగా పెట్టుకొని కూర్చోవాలి. దీన్ని ఉషస్సు ముద్ర. తెల్లారగట్టనే సూర్యుడు రాకముందు చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్థితిలో ధ్యానం కూడా చేయొచ్చు. ఎంతసేపు చేయాలి అంటే మన వయస్సు ఎంత ఉంటే అంతసేపు చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరి అంతసేపు చేయలేని వాళ్ళు తక్కువ 20 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మంచం మీదనే లేవగానే ఉండాలి. బద్ధకాన్ని దూరం చేస్తుంది. సాయంత్రం దాకా పని చేసిన తర్వాత మన పనులన్నీ దైనందిన కార్యక్రమాలు చేసిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు చాలా వేరంగా నిద్రొస్తుంది. పొద్దున్నే ఫ్రెష్గా లేవడం కూడా చాలా ఫ్రెష్ మైండ్తో ఉంటుంది. ఏ విషయమైనా మరుపు రాకుండా హెల్ప్ చేయడానికి కూడా పనిచేస్తుంది. దీన్ని ఉషస్సు ముద్ర అంటారు. ఈ విధంగా అన్ని వేళ్ళు చూడండి కలిసి ఉంటాయి, వేళ్ళల్లో వేళ్ళు ఉంటాయి. ఇలాగా ఈ వేళ్ళు ఈ విధంగా ఉండడం వల్ల ఏం చేస్తుంది? బొటన వేలు టచ్ చేస్తుంది, క్రాస్ అయింది. చూపుడు వేళ్ళు క్రాస్ అయ్యి, మధ్య వేళ్ళు క్రాస్ అయ్యి, ఉంగరపు వేళ్ళు, చిటికెన వేళ్ళు క్రాస్ అయ్యి, ఇవన్నీ మళ్ళీ వెనక మండ భాగం దగ్గర టచ్ చేసి ఉన్నాయి. అరచేతులు కొద్దిగా తెరిచి ఉన్నాయి. చేతులు ఇక్కడ దీని మీద ఇలా గాలిలో ఉంటే నొప్పెడుతుంది కనుక దీని మీద ఇలాగా మొదల భాగంలో టచ్ చేసి ఉన్నాయి. దీనివల్ల ఏం చేస్తుంది? శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది? రాత్రి దాకా అస్సలు నీరసం అన్నది, బాధ ఏమీ ఉండదు. హాయిగా శరీరం పని చేయగలుగుతాం. ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత రాత్రి ఏదో కొంతసేపు పిచ్చపాటి మాట్లాడడము, సినిమా చూడడము, పేపర్ చదవడం చేస్తాం. పడుకున్నప్పుడు చాలా మంచి నిద్ర వస్తుంది. తెల్లారే దగ్గర 4-4:30, 5 లోపల మెలకు వచ్చేస్తుంది. ఇది ఉషస్సు ముద్ర. చాలా పవర్ఫుల్ ముద్ర. ప్రయత్నం చేసి చూడండి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.